మీనరాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మీనరాశికి శుక్రుడి యొక్క ప్రభావం వల్ల కొంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడము, ఆనందకరమైన ఆలోచనలు ఉండడము, తర్వాత ఒక రకమైన ఆర్థిక బలం పెరగడానికి అవకాశం ఉంటుంది. తన ప్లానింగ్ ప్రకారం ముందు జాగ్రత్త వెళ్ళగలిగితే మాత్రం ఒక ధన ఆదాయం అయితే కనబడుతుంది. ఆర్థికంగా కొంత బలోపేతం అవుతారు. ఒక స్త్రీ మూలకంగా కొన్ని ధనలాభాలు జరుగుతాయి. మీరు ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫిమేల్ మీకు డెఫినెట్గా ఒక ఉద్యోగం ఇప్పించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ రకంగా ప్రయత్నం లోపల చేయండి, సక్సెస్ అయితే కనబడుతుంది. వ్యాపార వ్యవహారంలో కూడా మనకి ఏంటంటే వీలైనంత వరకు కొంచెం ఫ్యాన్సీ డెకరేటివ్ ఐటమ్స్ వ్యాపారాలు చేసే వాళ్ళకి మంచి ప్రాఫిటబుల్గా ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్ ఇటువంటి వాళ్ళకి మాత్రం న్యూట్రల్గా ఉంటుంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్, రాజకీయ రంగంలో ఉన్నవాడు, అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం అద్భుతమైన ఫలితం అయితే కనబడుతోంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగానే ఉంటాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి మాత్రం ఒక మ్యాజికల్ థింగ్ లాగా ఒక అప్లికేషన్ సెలెక్ట్ అవ్వలేదు అనుకుంటే అది సడన్గా మీకు మళ్ళీ కాల్ వస్తుంది. అందులో నుండి సెలెక్ట్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే మనం ఇంకో పాయింట్ వచ్చినప్పుడు విదేశాలకు పోయి సెటిల్ అవ్వాలనుకున్న వాడు మాత్రం కొంచెం నిదానంగా ఉండండి. 15 రోజులు పెద్ద ప్రయత్నం చేయకండి. కానీ విదేశాల్లో ఉన్న విద్యార్థులకు కూడా ఏదో ఒక మంచి అవకాశం ఉద్యోగరీత్యా కనబడే అవకాశం కనబడుతుంది. ఓకే, కానీ చతుర్థంలో కుజుడు ఉన్నాడు కాబట్టి మీరు మీ అమ్మగారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త పడండి.